దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసు నామములో ఈ పునరుద్ధాన దినాన ఆయన సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన దేవుని వాక్యములో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. గడిచిన వారాన మనం పర్ణశాలల పండుగ గురించి ఓ అమూల్యమైన సందేశాన్ని వినడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. పర్ణశాలల పండుగ అనగా 7 సంవత్సరాలు మధ్యాకాశంలో పెండ్లి కుమారుడైన యేసుతో పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా మనమందరం ఆ మధ్యాకాశంలో దేవునితో ఉండబోయేటువంటి ఆ మధురమైన అనుభూతి, ఆ గొప్ప కృపను గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ రోజున భూమి మీద ఆ పరలోక పర్ణశాలల పండుగ కొరకు, ఆ మధ్యాకాశంలో జరగబోయే ఆ వేడుక కొరకు మనం ఇక్కడ జరిగేటువంటి పర్ణశాలల పండుగ ద్వారా ఎలాగున మనం సిద్ధపరుచుకోవాలో నెహెమ్యా గ్రంథంలో నుంచి ఈ దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వాక్యాలు చదవగా మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనాలలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. దేవునికి స్తోత్రం. పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. ఈ స్థలంలో చదవబడినటువంటి లేఖన భాగాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో రాబోయేటువంటి ఆ పరలోకములో జరగబోయేటువంటి పర్ణశాలల పండుగ కొరకు మనం సిద్ధపడాలంటే ఇక్కడ కూడా మనం ఈ భూమి మీద దానికి సాదృశ్యకంగా ఉన్నటువంటి పర్ణశాలల పండుగను మనం
ఆచరించబద్దులమై ఉన్నాము. పాస్టర్ గారండి, మనం కూడా పర్ణశాలలు కట్టుకోవాలంటున్నారు కదా, మరి స్థలం ఎక్కడుంది? ఎక్కడ పర్ణశాలలు కట్టుకోవాలి? ఎక్కడ ఉండాలి మనం అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. పర్ణశాలలు కట్టుకోవటం అంటే మనం ఎక్కడికో వెళ్ళి పర్ణశాలలు కట్టుకోవటం అని కాదు, అక్షరార్థంగా కాదు. ఇవి ఆత్మీయంగా ఈ కడవరి దినాలలో యుగాంతమందు మనకు బుద్ధి కలుగుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు అలంకారప్రాయంగా ఆత్మీయంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాలు. ప్రతి ఒక్క ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు తన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి పర్ణశాలను కట్టుకోవాలి, కట్టుకొని అందులో కూర్చోవాలి. ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు అలాగున ఉండాలంటే లేఖనం సెలవిస్తుంది 7 దినములు. చెప్పండి, 7 దినములు. 7 దినములు. 7 దినములు అలాగున మనం కూర్చొని ఉండాలి పర్ణశాలలు కట్టుకొని. 7 దినాలు ఎలా కూర్చోవాలి అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ప్రభువు సన్నిధిలో సంఘముగా మనమందరం కూడుకొని అలాగున పర్ణశాలల పండుగను ఆచరించడానికి దేవుని యొక్క సన్నిధానంలో మనం కూర్చొని ఉండాలి. హల్లెలూయా. అందుకనే దైవ దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 3వ తారీఖుకు ముందు 7 దినాలు ఉపవాస పండుగలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ 7 దినాలు ఉపవాస పండుగలు మరి ఇలాగున కాదు, పనులు చేసుకుంటూ కాదు. 7 దినాలు ఉపవాస పండుగలలో 7 దినాలు సంపూర్ణముగా ప్రభు సన్నిధిలో కూర్చొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. 7 దినాలు సంపూర్ణంగా ప్రభు కొరకు మనం పండుగ ఆచరించాలి. చాలామంది పండగ అనగానే ఏం గుర్తొస్తుందండి? పిండి వంటలు, మాంసపు ముక్కలు, కొత్త బట్టలు. రాబోతుంది కదా పండగ. చాలామందికి పండగ అనగానే రకరకాలైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ పండుగ చాలామందికి ఎలా మారిపోయిందంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది చేస్తూ ఉంటారు. ఇంటి పండగ అంటే ఇంటికి రంగులు వేసుకోవటం, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు. ఒంటి పండగ అంటే కొత్త వస్త్రాలు. హల్లెలూయా. పంటి పండగ అంటే పిండి వంటలు, మాంసం ముక్కలు. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. ఇదే పండగ అనుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. పండగ అంటే పిండి వంటలు కాదు, పండగ అంటే కొత్త బట్టలు కాదు, పండగ అంటే ఇంటిని అలంకరించుకోవటం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది ఇళ్ళ మీద స్టార్లు కనపడుతూ ఉంటాయి. స్టార్లు పెట్టుకోవటం తప్పని నేను అంటలేదు, కానీ ఆ స్టార్ పెట్టేదానికి ముందుగా మనమే ఒక స్టారుగా వెలగాలి. హల్లెలూయా. చాలామంది పైన స్టారు పెడతారు, కింద బారు పెడతారు. బ్రతుకంతా బోరు కొడుతుంది. దేవునికి స్తోత్రం. స్టార్ పెట్టుకోవటం కాదు, దేవుని వాక్యం చెప్తుంది మనమే ఆ స్టారుగా ఉండాలి, మనమే ఆ నక్షత్రంగా ఉండాలి. నక్షత్రం చేసిన పనేంటి? జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది.
చాలామందికి వాక్యం అర్థం కాక అయోమయంగా బ్రతుకుతున్నారు. అందరు చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. నక్షత్రానికి ఉన్న ఆ పని ఏంటంటే, నక్షత్రం చేసిన పని ఏంటంటే, ఆ జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపించింది. వాళ్ళు రాత్రులు నడిచేటప్పుడు వాళ్ళకు వెలుగునిచ్చింది, దారిని చూపించింది, మార్గాన్ని చూపించింది. యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటి మీదకి వచ్చి నిలిచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే స్టార్ చేసిన పని ఏంటంటే, జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది. ఇప్పుడు మనం కూడా స్టారుగా వెలగాలంటే మనం ఏం చేయాలి? అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తే మనమే ఆ నక్షత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవటం కాదు, మనమే ఆ నక్షత్రంగా ఉండాలి. అంటే మనం అనేకులకు వెలుగు చూపించేవారిగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఏ ఇంటి మీద అయితే నక్షత్రం ఉందో ఆ ఇంటి లోపల ఎవరున్నారు? చెప్పండి అమ్మా, అట్టా చూస్తున్నారేంటి? ఏ ఇంటి పైన నక్షత్రం ఉందో ఆ ఇంటి లోపల యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. యేసుకు మహిమ కలుగునుగాక. నేను అంటున్న మాట ఏంటంటే, పండగ పేరట దండగలు పెట్టొద్దు. పండగ పేరట నువ్వు కొత్త బట్టలు కుట్టించుకోవటం కాదు, నువ్వు మంచి మంచి పిండి వంటలు వండుకొని తినటం కాదు. పండగ పేరట లేని వారికి, చలికి వణుకుతున్న వారికి ఒక దుప్పటి కొని దేవుని ప్రేమను అలా పంచు. దేవునికి స్తోత్రం. ఆ దుప్పటి ఇచ్చేటప్పుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఈ దుప్పటి నీకు ఇస్తున్నానని చెప్పు. ఆ దుప్పటి కప్పుకున్నప్పుడల్లా వాళ్ళకి యేసయ్య గుర్తొస్తాడు. నువ్వు తింటే ఏమైంది? పొద్దున్న తింటే సాయంత్రం కల్లా బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం అమ్మా. కనుక దేవుని పేరట 1 కేజీ మాంసం తెచ్చుకుంటే ఇప్పుడు 800 రూపాయలు. ఆ కేజీ మాంసం బదులు ఒక 5 దుప్పట్లు వస్తాయి. ఒక పూట మనం తినకపోతే ఏమైనా మిగిలిపోయిందండి అమ్మా? 5 దుప్పట్లు వస్తాయి. 5 దుప్పట్లు తెచ్చి లేనోళ్ళకి, పేదోళ్ళకి, విధవరాళ్ళకి, చలికి వణుకుతున్నటువంటి వారికి ఇస్తే ఆ దుప్పటి కప్పుకున్నప్పుడల్లా వాళ్ళకి యేసయ్య ప్రేమ గుర్తొచ్చింది. స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది కరెక్టే కాదా? ఆమేన్. పండగ పేరట వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు చేసే బదులు సంఘమంతా కూడుకొని, పాస్టర్ గారండి పండగ రాబోతుంది కదా, ఇంకో ఈ పండగ సందర్భంగా మనం ఈ పని చేద్దాం అని సంఘమంతా కలిసి దేవుని ప్రేమను పంచే కార్యక్రమాలు మనం చేయాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండగ సందర్భంలో డ్యాన్సులు వేయటం, అవి చేయటం, ఈ చేయటం, కేకలు పెట్టడం, ఇవన్నీ కాదు మనం చేయాల్సింది. పండగ పేరట క్రీస్తు ప్రేమను అనేకులకు పంచేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పండగ అంటే రకరకాలైన ఆలోచనలు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ పర్ణశాలల పండుగ అంటే దీని అర్థం ఏంటంటే, ఒక దగ్గర కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ పండుగను గురించి విస్తరించి ఈరోజు నేను మాట్లాడను, కానీ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తరువాత ధారావాహికగా రాబోయే దినాల్లో అనేకమైన విషయాలు నేను మీకు బోధిస్తాను. ఈ రోజున ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి ఒకళ్ళు. వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన వినండి
నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయుల అందరి ఎదుట ఆమేన్ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, వినండి, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై అందరినీ పోగు చేయవలెను. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్దాం. నెంబర్ 1, పర్ణశాలల పండుగ చేయనప్పుడు చేయాల్సిన మొదటి కార్యం ఏంటంటే, ఇదివరకు దినాల్లో నేను ఈ విషయాల్లో చాలా లోతైన విషయాలు మీకు చెప్పాను. పర్ణశాల పండుగ చేయటానికి కూడుకున్నప్పుడు పిల్లలేమి, పురుషులేమి, స్త్రీలేమి, పరదేశులేమి అందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సన్నిధికి పోగు చేయబడాలి. హల్లెలూయా. ఏం చేయబడాలమ్మ? ఏమయ్యో నేను ప్రార్థనకు పోతాగానే నువ్వు పనికి పోయిరా అనకూడదు. పిల్లలతో అమ్మాయి నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నేను వచ్చేంత వరకు అటు ఇటు బయటికి వెళ్ళకుండా ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీ ముందే కూర్చో అమ్మా, టీవీ ముందే కూర్చో అనకూడదు. దేవునికి స్తోత్రం. నీవు పండుగను ఆచరించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని పోగు చేయాలి. పనివారిని చూసి పనివాళ్ళతో, రేయ్ నేను ప్రార్థనకు పోతున్నా, వచ్చేంతవరకు ఆ గేదెలు గడుగు, ఆ పిడకలు కొట్టు, అవన్నీ చెయ్యి అనకూడదు. ఏం చేయాలి? నీ ఇంటిలో ఉన్న పనివాడు పరదేశి కూడా నీతో కూడా పండుగను ఆచరించుటకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి రావాలి, పోగు చేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పరదేశులేమి అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి పోగు చేయబడాలి. దేవుడు నియమించిన స్థలానికి రావాలి. ఇది మొదటిది. రెండవది, వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినాలి. గత దినాల్లో మీకు చెప్పాను నేను. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. మనం దేవుని మందిరానికి వచ్చేది వాక్యం వినే దేనికోసం? పాస్టర్ గారు వాక్యం ఎట్టా చెబుతున్నాడా, బాగా చెబుతున్నాడా, బాగా చెప్పట్లేదా అని వాక్యం విని మార్కులేయటానికి కాదు. వాక్యాన్ని విని మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం మనం. దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని బిడ్డలారా, మందిరంలో ఉండి దేవుని మాటలు వింటున్న, ఆయా స్థలాల్లో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని వినినప్పుడల్లా వాక్యం ఎలా చెబుతున్నారు అనేది కాక, వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది గ్రహించి ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకునేవారిగా ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్. 1, పర్ణశాలల పండుగ ఆచరించేటప్పుడు స్త్రీలు, పిల్లలు, పురుషులు, పరదేశులు అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన దేవుని సన్నిధికి పోగు చేయబడాలి. దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి,
దేవుని సంఘానికి రావాలి, సహవాసానికి రావాలి. స్తోత్రం. అంతఃపురములోనికి రాకుండా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడటం అసాధ్యం. ఈ మాటలు అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు వధువు సంఘముగా సిద్ధపరచబడాలంటే, నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలంటే షూషాను కోటలోనికి చేర్చబడాలి. షూషాను కోటలో ఉన్న అంతఃపురములోనికి రావాలి. అంతఃపురములో ఉన్న హేగే వశమునకు నువ్వు అప్పగించబడాలి. హేగే నియమించబడినటువంటి అలంకారాలు నువ్వు ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ చేయాలి. అంతేగాని నేను చర్చికి రాను కానీ ఇంట్లో కూకొని టీవీ పెట్టుకొని ఆరాధనలో వంట అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలంటే సంఘానికి రావాలి, నువ్వు సహవాసానికి రావాలి, హేగే వశానికి నువ్వు అప్పగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఆరాధనలు ఎక్కువైపోయాయి. ఏ ఆరాధనలు అండి? ఆన్లైన్ ఆరాధనలు. ఆన్లైన్ ఆరాధన ఎలా ఉంటుందో ఒక మాట చెప్తా. పిల్లగాళ్ళు బడికి పోయినప్పుడు చదువు బాగుందా? ఆన్లైన్లో చదువులు చెప్తున్నప్పుడు ఇప్పుడు చదువు బాగుందా? ఏ చదువు బాగుందమ్మా? బడికి వెళ్తే చదువు బాగుంటుందా? ఆన్లైన్లో చదువు బాగుందా? మన భక్తి కూడా అదే. మరి పాస్టర్ గారు ఎక్కడో ఉండి టీవీలో ప్రసంగం చేస్తుంటే అది చూసి ఆ బతుకులు, ఆ భక్తి బాగుపడదు సరిగా. చాలామంది దానికి అడిక్ట్ అయ్యారు. నేనేం చేసినా పాస్టర్ గారు ఏమండు, ఎందుకని తెలియదుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిడ్డకి ఏ ఆహారం కావాలో ఎవరికి తెలిసిద్దండి? తల్లికే తెలిసిద్ది. ఇప్పుడు బిడ్డకి ఇరోచనాలు అవుతున్నాయి, జ్వరం వచ్చింది, చికెన్ బిర్యానీ పెట్టిద్దా? ఏం పెట్టిద్దమ్మా? చక్కగా ఇడ్లీయో లేకపోతే ఏదో దానికి సంబంధించిన ఆహారం పెట్టిద్ది. ఎక్కడో హైదరాబాద్లో ఉంటా నేను, ఖమ్మంలో ఉన్న, ముదిగొండలో ఉన్న, నీకేం కావాలో నాకు తెలుసా? దగ్గరుంటే నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నీకు ఏ వాక్యం అవసరం, నీకు ఏ ఆహారం అవసరం, నీకు దగ్గరగా ఉన్న కన్న తల్లికి అర్థమైద్ది. తెలియనివాడేముంది, బిర్యానీ తిని అంటాడు. బిర్యానీ తింటే ఏమైంది? రోగం ఎక్కువ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ వాక్యం నీకు కావాలో, ఏ వాక్యం వింటే అది నీకు క్షేమమో, ఏ వాక్యం నీకు బలపరిచిద్దో స్థానికంగా ఉన్న సంఘములో ఉన్న సంఘ కాపరికే తెలుసు. దేవునికి స్తోత్రం. ఇది కాకుండా నేను టీవీ పెట్టుకుంటాను, టీవీలో వాక్యం వింటాను, ఆరాధన చేసుకుంటాను అంటే ఆ భక్తి ఎలాంటి భక్తి? అది ఆన్లైన్లో క్లాసులు అన్నట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆన్లైన్లో క్లాసులు విని ఒకడు ఎక్కాలు చెబుతున్నాడు. ఎట్టా చెబుతున్నాడో అట్టుంటుంది చదువు. ఆన్లైన్ పరిచర్య, ఆన్లైన్ చదువులు అంతగా పనిచేయవు. ఇప్పుడు టీచర్ గారి దగ్గర ఉంటేనే స్టూడెంటు ఎలా చదువుతున్నాడో, వాడు ఎలా పాఠాలు వింటున్నాడో టీచర్ గారికి తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక సంఘమా గమనించండి, నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలంటే ఆ రాబోయేటువంటి 7 ఏండ్ల గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో, పరలోకంలో జరిగే పర్ణశాలల్లో నీవు ఉండాలి అంటే ఈ భూమి మీద నీవు పర్ణశాలల పండుగ ఆచరించుటకు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని సన్నిధికి నీవు రావాలి. హల్లెలూయా. దేవుడు నియమించిన దేవుని సన్నిధికి నీవు రావాలి. ఎవరెవరు రావాలో చెప్పాడు కదా. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పరదేశులు అందరూ కూడా పోగు చేయబడాలి. రెండవది, పోగు చేయబడిన తర్వాత చేయాల్సిన రెండవ పని ఏంటి? వాక్యమును వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యాన్ని విని మార్కులేసి వెళ్ళిపోకూడదు, వాక్యాన్ని విని మార్పు చెందాలి.
జీవితం మారాలి. దేవుని వాక్యం వినిన తోడనే హృదయం మార్చబడాలి. ఇది రెండవ కార్యం. ఇంకా ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. ఇదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వాక్యం. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, వినండి, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకొను స్థలమున నీ పగవారందరూ నీ మగవారందరూ వినండి, మగవారందరూ ఆయన సన్నిధికి కనపడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిలో నీ గోత్రములకును న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరుచుకొనవలెను. హల్లెలూయా. మూడవ మాట ఈ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, సంవత్సరానికి ఒకసారి కూడుకునేటువంటి పండుగలోను నీ మగవారందరూ, ఎస్పెషల్లీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పురుషులైన వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పురుషులైన వారందరూ దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి రాబడిలో, నీవు చేస్తున్నటువంటి పనులన్నిటిలో దేవునికి మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో నీవు కనపడకూడదు. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకొను స్థలమున. ఇక్కడ కూడా అంటాడు, నీ దేవుడు ఏర్పాటు చేసుకొను స్థలమున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3 పండుగలు ఉన్నాయి. ఒకటి మొదటి పండుగ 3 మారులు అంటే సంవత్సరానికి 3 సార్లు పొంగని రొట్టెల పండుగ చేస్తారు. తర్వాత రెండవది వారముల పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ పండుగల సందర్భంలో ప్రియులారా గమనించండి, మీ మగవారందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనికి రావాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలంట? వట్టి చేతులతో దేవుని సన్నిధిని కనపడకూడదు. దేవునికి స్తోత్రం. వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడకూడదు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది
ఇయ్యవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పర్ణశాలల పండుగలో జరుగుతున్నటువంటి మూడవ కార్యం, మొదటి కార్యం వచ్చుట. చెప్పండి, మొదటి కార్యం ఏంటి? వచ్చుట. రెండవ కార్యం వినుట. రెండవ కార్యం ఏం చేయాలి? వినుట. మూడవ కార్యం ఇచ్చుట. వచ్చుట, వినుట, ఇచ్చుట. ఎలా ఇవ్వాలి? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్నటువంటి దేశంలో నీ శక్తి కొలది, నీకు దేవుడు అనుగ్రహించిన దీవెన చొప్పున నీ శక్తి కొలది ఇవ్వవలెను. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ఇస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఎవరిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, దేవుడు ఆశీర్వదించిన కొలది, వర్ధిల్లుల కొలది దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవునికి ఇవ్వవలెను. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని దేవునికి ఇచ్చేటప్పుడు పక్కన వాళ్ళని పిలిచి, అమ్మాయి నువ్వెంత ఇచ్చావు, నువ్వెంత ఇచ్చావు అంత ఇద్దాం అనుకుంటున్నా. లేక దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతివాడు తన శక్తి కొలది, దేవుడు నిన్ను దీవించిన దానిని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిని బట్టి ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, విలువైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. నువ్వెవరో నువ్వు గ్రహించినప్పుడు, నీవేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు, అసలు మన జీవితంలో మనకి ఎలాంటి టెన్షన్లు, ఎలాంటి కలవరాలు, ఎలాంటి భయాలు ఉండవు. దేవునికి స్తోత్రం. నా స్థితి ఏంటో, నా స్థాయి ఏంటో, అసలు నేనేంటో నేను తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు ఎవరికి ఇచ్చే స్థాయిని వాళ్ళకి ఇస్తాడు. ఆ స్థాయిని మనం గుర్తించగలిగినప్పుడు ఏ టెన్షన్ ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఆయన ముదిగొండలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాడండి. ఆయన వైపు చూసి నేను కూడా అలాంటి బిల్డింగ్ కట్టాలి, నేను కూడా అలాంటి బిల్డింగ్ కట్టాలంటే నీకు అసలు ప్రశాంతత ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీకు శాంతి సమాధానం ఉండదు. కనుక ఆయన స్థాయి అది. నీ స్థాయి ఏంటో నువ్వు గుర్తించాలి. నీ స్థితి ఏంటో నువ్వు ఎరగాలి. అలా నీ స్థితిని నువ్వు గుర్తించినప్పుడు, నీ స్థాయిని నువ్వు గుర్తించినప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక శక్తిని ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దీవెన దేవుడు ఇస్తాడు. ఆ దీవెన చొప్పున దేవుడు ఎవరికి అనుగ్రహించిన దీవెన చొప్పున వాళ్ళు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జయరాజ్ అన్న నిర్మల్లో 12 కోట్లు పెట్టి చర్చి కట్టాడు. ఎన్ని కోట్లు అండి? 12 కోట్లు పెట్టి చర్చి కట్టాడు. జయరాజ్ అన్న 12 కోట్లు పెట్టి చర్చి కట్టాడు. నేను కూడా కట్టాలని నేను కనుక అనుకుంటే నాకు నిద్ర ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఎంతవరకు అర్థమైందన్న స్తోత్రం చెప్పండి. నాకు ప్రశాంతత ఉంటుందా? కలవరం 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 కలవరం. అన్న స్థాయి అది, నా స్థాయి నాది. నా స్థాయిలో, నా పరిధిలో నేను ముందుకు సాగాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ఇస్తాడు, ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యమును బట్టి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం.
ఇంకా కొంతమంది చిన్న పూరి గుడిసెలో ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ వైపు చూసి నాకెందుకు అంత పెద్ద చర్చి, వాళ్ళు చూడు గుడిసెలో, నేను కూడా ఎక్కడైనా గుడిసె వేసుకొని ఉంటానులే అని అనుకోవచ్చా? దేవునికి స్తోత్రం. మనకంటే తక్కువ స్థాయికి వెళ్ళి ఉన్నవారికి వెళ్ళి మనం చూడకూడదు. మనకంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వారికి వెళ్ళి మనం చూడకూడదు. నువ్వేమై ఉన్నావు? హూ ఆర్ యు? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఏంటి? అది నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నీకున్న స్థితిలో, నువ్వున్న స్థితిలో నువ్వు సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటే నీకంటే భాగ్యవంతులు ప్రపంచంలో మరొకరు లేరు. హల్లెలూయా. నేనున్న స్థితిలో నేను సంతృప్తిగా ఉండాలి. నాకంటే గనులైన వారికి వెళ్ళి చూసి నేను అలా ఉండాలి అనుకోవటం తప్పు. నాకంటే ఏమీ లేని వారి వైపు చూసి వాళ్ళు అలాగున్నారు, నేను కూడా అలాగుంటే చాలు, అటుంటే చాలు అనుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి నేను సంతృప్తి కలిగి ఉండి ఆ స్థితిలో నేను ముందుకు సాగుతున్నప్పుడు కోర్స్ దేవుడు ఆయన కార్యాలు చేస్తే ఎవరు కూడా ఆపలేరు. కానీ ప్రజెంట్గా మనము ఏమై ఉన్నామో మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేనివారు, బేదలు, కడు బేదలు 100 రూపాయలే కానుకిచ్చారండి. వాళ్ళకెళ్ళి చూసి అందించిందిగా నేను కూడా అందిత్తలే అని నువ్వు అనుకోకూడదు. లేదా ఐశ్వర్యవంతులు, ధనికులు 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఆయన 1,00,000 ఇచ్చాడు కాబట్టి నేను కూడా 1,00,000 ఇస్తా అనుకుంటావా? అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది దేవుని సన్నిధికి కూడుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రకటించబడుతున్న వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మూడవది, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒట్టి చేతులతో కనపడకూడదు. హల్లెలూయా. ఒట్టి చేతులతో మనం కనపడకూడదు. నాకేమీ లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమీ లేదు అని అన్నం తినకుండా మానేస్తున్నామా? దేవునికి స్తోత్రం. ప్రతి వారికి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి, వారి శక్తిని బట్టి దేవుని సన్నిధికి కూడి వచ్చినప్పుడల్లా దేవునికి ఇవ్వాలి. వచ్చుట, వినుట, ఇచ్చుట. పర్ణశాలల పండుగలో దేవునికి మనం చేయవలసిన కార్యాలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి అంటే, భూమి మీద మనం ధనము సమకూర్చుకుంటే దొంగిలిస్తారు, ఆ ధనం చిమ్మిటి కొట్టేసిద్ది. కానీ పరలోకములో మన ధనాన్ని సమకూర్చుకోవాలి. మన ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలండి? హల్లెలూయా. పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఏ బ్యాంకులో వేయాలి? దేవుని బ్యాంకులో వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్విక్కడే ఈ మందిరంలో దేవుని బ్యాంకీలో వేసే ప్రతి రూపాయి సరాసరి ఎక్కడికి చేరుతుంది? దేవుని సన్నిధిలోనికి చేరుతుంది. ఆమేన్. దేవుని సన్నిధానికి, పరలోకానికి చేరుతుంది. అక్కడ మన ధనం దాచబడుతుంది. ఆమేన్. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చినది ఏమైంది, పాస్టర్ గారు ఏం చేశారు, దేనికి ఖర్చు పెట్టారు అనేది నీకు అనవసరం. నువ్వెవరికి ఇచ్చావు? దేవునికి ఇచ్చావు. దేవుని బ్యాంకులో వేసావు. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటామండి, పొదుపు చేసుకుంటాం. బ్యాంకులో వేసి వచ్చిన తర్వాత మేనేజర్ గారండి మొన్న నేను డిపాజిట్ చేశాను కదండి ఒక 20 రూపాయలు, ఏం చేశారండి అని అడుగుతావా? అడుగుతారమ్మా? దేవునికి స్తోత్రం.
అవి దేనికో వాడబడతాయి. అది నీకు అనవసరం. నువ్వు వేసావు, నీ పేరు మీద ఏమైపోయినాయి? డిపాజిట్ చేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది అదే. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనకుడి, యేసుప్రభు చెప్పారు. ఎందుకంటే ఈ ధనము ఉగ్రత దినమందు మనకు అక్కరకు రాదు. ఈ ధనము ఉగ్రతలో నుంచి మనని రక్షించనేరదు. అందుకనే మనం బ్రతికుండగానే పరలోకంలో మన కొరకు ధనాన్ని సమకూర్చాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ నువ్వెంత ధనం సమకూరుస్తావో, నువ్వు సమకూర్చిన దాన్ని బట్టి అక్కడ నీ స్థాయి ఉంటుంది. అక్కడ దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి గృహాన్ని, పరలోకములో దేవుడు గృహాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాను. ఎక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు? పరలోకములో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని రాజ్యములో మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక అక్కడ దేవుడు మనకు ఎంత స్థలం సిద్ధపరచాలంటే, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్ణశాలల పండుగలలో ఇశ్రాయేలీయులను దేవుడు చేయమని చెప్పింది ఇది. ఇంకో మాట చూద్దాం. ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 35వ వాక్యం. 29వ అధ్యాయం 35వ వాక్యం. 8వ దినం వ్రత దినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాది అయిన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మొక్కుబడులను, మీ స్వేచ్ఛార్పణలను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పించవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించున్నట్లు మోషే ఇశ్రాయేలులతో సమస్తమును తెలియజేసెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, నెంబర్ 1, ఆయన సన్నిధికి కూడుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని మందిరములోనికి, దేవుని స్థలములోనికి మనం పోగు చేయబడాలి. రెండవది, పోగు చేయబడిన తర్వాత దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినాలి, విన్నదాన్ని ప్రకారంగా నడుచుకోవాలి. మూడవది, దేవుడు మనకిచ్చిన శక్తి కొలది, దేవుడు మనకిచ్చిన దీవెన కొలది, దేవుడు మనకిచ్చిన సామర్థ్యము కొలది దేవునికి మనము ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులకి వెళ్ళి చూసి కాదు, దేవుడు నీకేమిచ్చాడు, దేవుడు నీ సామర్థ్యం ఏంటి, అది నువ్వు ఎరిగి గుర్తించి నీకిచ్చిన శక్తి కొలది, నీకిచ్చిన సామర్థ్యము కొలది దేవునికి ఇవ్వాలి. 4వదిగా ఇక్కడ పాప పరిహారార్థ బలిగా
గొర్రె పిల్లలను, మేక పిల్లలను, పశువులను దేవునికి బలిగా అర్పించాలి. ఒక్క మాటతో చెప్పాలి అంటే ఇక్కడ నాలుగవదిగా చేయాల్సిన పని ఏంటంటే బలులు దేవునికి అర్పించాలి. ఏమర్పించాలి? బలులు అర్పించాలి. బలులు అర్పించాలంటే మనం కూడా గొర్రెల్ని, ఎద్దుల్ని తీసుకొచ్చి ఇక్కడ బలులుగా వధించటం కాదు. పాత నిబంధన కాలంలో గొర్రెలని, పశువులను, మేకలను, పావురాలను దేవునికి బలిగా అర్పించారు. కానీ క్రొత్త నిబంధన పరిచర్యలో మనందరి కోసం యేసుక్రీస్తు వారే బలిగా అర్పించబడ్డారు. ఆయన మనందరి కోసం బలైపోయారు. మన శిక్షను ఆయన మీద వేసుకున్నారు. మనము పొందాల్సిన మరణాన్ని మన స్థానములో యేసుక్రీస్తు వారు పొందారు. భూలోకములో ఉన్నటువంటి సర్వమానవుల యొక్క పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మరణాన్ని, ప్రభు పునరుద్ధానాన్ని దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట మీరు చెప్పండి, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారు కదా. శిలువ మరణం పొందిన దాంట్లో ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఉమ్మి వేయబడ్డాడు, చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు. ఇవన్నీ వీటిల్లో బాగా బాధాకర శిలువ మరణంలో, ఆయన పొందిన మరణంలో బాగా వేదన కలిగించేది ఏంటో చెప్పండి ఒకటి. అమ్మా, బాగా వేదన కలిగించేది వినండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆలోచన చేస్తున్నారు. నేను అంటున్నాను, ఆయనను కొరడాలతో కొట్టడం ఆయనకి బాధ అనిపించలేదు. ఆయన మీద వేయటం ఆయనకి బాధ అనిపించలేదు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టడం ఆయనకి పెద్దగా బాధ అనిపించలేదు. ఆయన చేతుల్లో శీలలు, కాళ్ళల్లో శీలలు కొట్టడం అనేది ఆయనకి బాధ అనిపించలేదు. ఏది బాధ అనిపించింది అంటే ఆయనకు ఒక్కసారిగా మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి సహవాసం తెగిపోయింది. ఆమేన్. అది ఆయనకి బాధ అనిపించింది. అందుకనే ఆయన బిగ్గరగా కేక వేసి సిలువలో అంటాడు, ఎల్రోయి ఎల్రోయి లామా సబక్తాని. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా ఎందుకు నీవు నా చెయ్యి విడిచిపెట్టావు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనకి బాధ అనిపించలేదు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయనకు బాధ అనిపించలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన బాధ అనిపించలేదండి. అరచేతుల్లో కాళ్ళల్లో శీలలు కొట్టినప్పుడు కూడా ఆయనకి బాధ అనిపించలేదు. దాహమైనప్పుడు నోటికి చెరకందించినప్పుడు, చేదు అందించినప్పుడు కూడా ఆయనకి బాధ అనిపించలేదు. ఆ శిలువ మరణములో యేసుక్రీస్తు వారికి ఓ భయంకరమైన బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, తండ్రితో సహవాసం తెగిన ఆ ఒక్క క్షణం యేసుక్రీస్తు వారు భరించలేకపోయారు. లోకములో ఉన్న మన పాపములు, సర్వలోకములో ఉన్న మనుషులందరి పాపములు, సర్వలోకములో ఉన్న మనుషుల పాప దోషములన్నీ కూడా ఒక్కసారిగా యేసు పైన మోపబడినప్పుడు తండ్రితో తనకున్న సంబంధం తెగిపోయింది.
అందుకనే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేరును గాక. యేసుక్రీస్తు వారు ఈ గిన్నె అంటే త్రాగబోయేటువంటి గిన్నె, ఆ మరణం తొలగించు అని ప్రార్థన చేశాడు. ఎందుకు? సిలువ మరణానికి భయపడి కాదండి, ఆ కొరడా దెబ్బలకు భయపడి కాదు, ఆ చిత్రహింసలకు భయపడి కాదు, ఎక్కడ తండ్రితో సహవాసం తెగిపోయిద్దో అని, ఎక్కడ దేవునితో తనకున్న సంబంధం తెగిపోయిద్దో అని యేసుక్రీస్తు వారు చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేశారు. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భాన్ని తలుసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తులో ఒక భయంకరమైన ఒత్తిడి జరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే చెమట రక్తంగా మారిపోయింది. హల్లెలూయా. ఏంటి ఆ ఒత్తిడి అంటే, తండ్రితో సహవాసం తెగిపోయింది. ఎప్పుడు సహవాసం తెగిపోతుందంటే, మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని, మన పాపములకు ఆయన ప్రాయచిత్తము చేసే సందర్భంలో దేవుడు చేయి విడిచిపెడతాడు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. ఒక్క క్షణములో మన సర్వలోకములో ఉన్న మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకొని, ఆయన తన్ను తాను దేవునికి బలిగా సమర్పణగా అర్పించుకొని వధించబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు మన కొరకు తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్షణంలో ఆ బాధను దేవుడు తట్టుకోలేకపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, తండ్రితో నీకున్న సహవాసం ఎలా ఉంది? దేవుడు ఎప్పుడు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడా? తండ్రితో నీ సంబంధ బాంధవ్యం ఎలా ఉంది? ఒక ఆత్మీయుడి జీవితంలో ఎప్పుడు తన జీవితంలో మరణం అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయినప్పుడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనము ఏమి? నీ జీవితంలో ఎన్ని ఉన్నా యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం తెగిపోతే, నన్ను క్షమించండి, బైబిల్ అంటుంది, జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడవే. నీవు మృతుడవే. అందుకనే మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉండాలి. ఆయనతో సంబంధం తెగిపోతే అది ఎంత ఘోరమైందంటే, నీవు లేని జీవము నిర్జీవమేగా, నీవు లేని స్వర్గము నరకమే కదా. యేసు నీవుంటే నాకు చాలు, యేసు నీవుంటే నాకు చాలు. దేవునికి స్తోత్రం. నీవుంటే నాకు చాలు. దేవుడు లేని జీవితం నిర్జీవితం.
అందుకనే ఆయనతో తెగిపోయిన సంబంధాన్ని యేసు ప్రభువారు భరించలేకపోయారు. అందుకని ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఓ దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన బ్రతుకు దినములన్నిటిలో ఎప్పుడు కూడా దేవుని సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో ఉన్న మన సహవాసాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. దేవునితో మన సంబంధం ఊపిరి ఉన్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు ఆయన మన చెయ్యి పట్టుకోవాలి, మనం ఆయన చెయ్యి పట్టుకోవాలి. ఆయన మనతో, మనం ఆయనతో నిలిచి ఉండాలి. ఇదే మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎప్పుడు ఈ పని జరిగిద్దంటే, పర్ణశాలల పండుగలో ఉన్నటువంటి 4వ విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల కొరకు ఆయన ఒకేసారే సిలువలో బలైపోయాడు. కనుక మనం కూడా మనం దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చెప్తా ఉంటాడు కదా. బైబిల్ ఉన్నవాళ్ళు తీసి చూడండి, గ్రంథాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి బలిగా, అర్పణగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఆయనకి సమర్పించుకోవాలి. పర్ణశాలల పండుగలో చేయాల్సిన 4వ పని ఏంటంటే, దేవునికి మనము బలిగా సమర్పించుకోవాలి. ఇంకొక మాట చూడండి, 51వ కీర్తన 16వ వాక్యం. 51వ కీర్తన 16. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను ఒక మేక పిల్లనో, ఒక గొర్రె పిల్లనో, ఒక ఎద్దునో, ఒక దొన్నపోతునో తెచ్చి నీకు సమర్పించుదును. చాలా సింపుల్ కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దయ్యాలు మాట్లాడుతున్నాయి. సోదికి పోతేనంట సూదొచ్చిద్దంట. దేవునికి స్తోత్రం. ఒంట్లో ఏదో బాగలేక సోదికి పోతే, నేనే మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నా, నేనే నాకు గొర్రెను కోసి పెడితిరా, లేకపోతే ఇంకా మిమ్మల్ని సర్వనాశనం చేస్తా. దేవునికి స్తోత్రం. అందుకనే గొర్రె అంట కోసోడిని నమ్మిద్దంటండి, కాసోడిని నమ్మదంట. మంచి కాపరిగా మన కొరకు బలైపోయిన యేసు ప్రభు వారి కంటే నిన్ను నాశనం చేస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా, నాకు గొర్రెను పెట్టు అంటే, అసలే బాధతో కష్టంతో పోతే గొర్రెను పెట్టనగానే మళ్ళా 3 రూపాయలకో 5 రూపాయలకో వడ్డీకి తెచ్చి పెడతారా? పెట్టరండి. కీర్తనకాడు అంటాడు, నువ్వు అర్పించమని అడిగితే నేను అర్పించేవాడిని అయ్యా. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు బలిని కోరువాడవు కావు, నువ్వు గొర్రె పిల్లని కోరేవాడువు కావు, నువ్వు దున్నపోతులను కోరేవాడువు కావు, నైవేద్యములను దహన బలులను నీవు కోరువాడవు కావు. కోరితే తెచ్చేవాడిని నేను. కోరుతున్నాడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన కోసం ఆయనే వధించబడిన గొర్రె పిల్లగా
బలైపోయాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మన కోసం బలైపోయాడు. మన్ని బలులు అర్పించమని కోరట్లేదు. నాకు గొర్రెను కోసిపెట్టు, నాకు కోడిని కోసిపెట్టు, నల్ల కోడిని కోసిపెట్టు అంటాడా? ఎందుకు? నేనే మీకోసం బలైపోయాను. మీ దోషములన్నీ నా మీద వేసుకొని నేను మీకు బలైపోయా. మీ కొరకు నేను బలిగా అర్పించబడ్డాను. ఇక నేను బలిని కోరువాడను. మీరు అర్పించే ఆ బలులు నాకు అవసరం అంటాడు ఆయన. కోరిన ఎడల నేను అర్పించేవాడిని. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. మరేంటయ్యా 17వ వాక్యం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బలి అయిపోతివా ప్రాణనాథుడా. ఆయన ఏమైపోయాడు? బలి అయిపోయాడు. సజీవ యాగముగా ఆయన బలైపోయాడు. ఆయన ఇప్పుడు ఏం కోరుతున్నాడంటే, ఆయనకి ఇష్టమైంది ఏంటంటే విరిగిన హృదయం, విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం పర్ణశాలల పండుగ ఆచరించడానికి కూడి వచ్చినప్పుడు, ఈ పర్ణశాలల పండుగలలో చేయవలసిన 4వ కార్యం ఏంటంటే విరిగిన హృదయం, నలిగిన మనస్సు, విరిగిన హృదయాన్ని దేవునికి మనం బలిగా సమర్పించాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. స్తోత్రం చెప్పండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో, విరిగి నలిగిన మనస్సును దేవునికి బలిగా అర్పించాలి. ఇప్పుడు దేవునికి మనం అర్పించాల్సింది ఏంటమ్మా? విరిగి నలిగిన హృదయాన్ని. బండలాంటి హృదయాన్ని కాదు. మళ్ళా ఏ హృదయాన్ని అంటండి? విరిగి నలిగిన హృదయాన్ని. ఈ హృదయాన్ని మన దగ్గరే పెట్టుకుంటాం, హృదయాన్ని దేవునికి ఇవ్వము. ప్రభువా, దేవా, నాకు గనక మగపిల్లగాడిని ఇస్తే నీ కొండకు వచ్చి నేను గుండు కొట్టించుకుంటా. గుండు కొట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత సారదాగుతా, సినిమా చూస్తా, అన్నీ చేస్తా. హృదయం మాత్రం లోకానికి, జుట్టు మాత్రం నీకు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ప్రభువా, నువ్వు నాకు గనక ఈ కార్యం చేస్తే కర్ణగిరికి వచ్చి, అమ్మా మరి ఇక్కడ దల్లవుగా ఆటలండి. మరి దేవునికి స్తోత్రం. హృదయాన్ని మాత్రం లోకం, హృదయం మాత్రం లోకానికి, ఈ జుట్టు మాత్రం నీకు. భగవంతుడా నీకే. దేవా, జుట్టు నీకే. దేవునికి స్తోత్రం. దేవునికి కావలసింది జుట్టుగా తల్లులారా, అన్నలారా, దేవునికి కావలసింది నీ జుట్టు కాదు. దేవునికి కావలసింది నీ తల వెంట్రుకలు కాదు. దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం. దేవునికి కావలసింది నీ కొబ్బరికాయలు కాదు, నీ అట్టికాయలు కాదు, అగరబత్తులు కాదు. దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం.
విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన క్రైస్తవులు కూడా వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు దేవునికి. ఇది ఒక రకమైన ఆరాధన జరిగిపోతుంది, సైతాన్ ఆరాధన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఒక విగ్రహం కాదు, యేసుక్రీస్తు వారు ఒక బొమ్మ కాదు. ఒక విగ్రహాన్ని చేసి అక్కడ పెడితే అక్కడ ఉండేవాడు కాదు ఆయన. సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా. ఆయన ఒక కొండ మీద కూకునేవాడు కాదు, ఆయన ఒక దగ్గర కూర్చోబెడితే కూర్చునేవాడు కాదు, ఒక పట్టణంలో ఉండేవాడు కాదు, ఒక పల్లెలో ఉండేవాడు కాదు, ఒక పురంలో ఉండేవాడు కాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఆయన సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్త హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం దేవునికి అర్పించాల్సింది గొర్రెలను, మేకలను, లేకపోతే తల వెంట్రుకలను, కొబ్బరికాయలను, ఇవి కాదు దేవునికి అర్పించాల్సింది. దేవునికి ఇవ్వాల్సింది విరిగి నలిగిన హృదయం దేవునికి బలిగా అర్పించాలి. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా, పర్ణశాలల పండుగలో నీవు దేవుని సన్నిధిలో చేయాల్సిన కార్యం ఏంటంటే, బిడ్డలారా, 4వదిగా నువ్వు దేవునికి బలి నర్పించాలి. ఆమేన్. ఏ బలి? విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా అర్పించాలి. ఈ బలిని ఎలా అర్పించగలుగుతాం? దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా, దేవుని వాక్యమనే సుత్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమనే కత్తి, ఆ వాక్యమనే సుత్తి నిన్ను గుచ్చినప్పుడు నీ హృదయం ఏమైపోవాలి? విరగగొట్టబడాలి. నీ హృదయం నలగగొట్టబడాలి. దేవా, ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు. దేవా, ఈరోజు నీవు నన్ను దర్శించావు. ఆ వ్యక్తిని నేనే, ఆ బండలాంటి హృదయం కలిగిన వ్యక్తిని నేనే, ఆ పాపిని నేనే, ఆ దోషిని నేనే అని నీ హృదయాన్ని విరగగొట్టుకొని, నలగగొట్టుకొని, కన్నీరు కార్చి ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఆమేన్. అంతేగాని వాక్యం విన్నప్పుడు, ఈరోజు పాస్టర్ గారు ప్రసంగం అంతా నా కోసమే చెప్పాడు, ఈ వాక్యం అంతా నన్ను ఉద్దేశించి చెప్పాడు అనుకొని, ఆ వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని విరగొట్టుకోకుండా, నలగొట్టుకోకుండా, వాక్యం నా కోసమని ఒకవేళ నీవు అనుకుంటే, ఆ వాక్యము ద్వారా మనకి ప్రయోజనము ఏమీ కలుగదు. వాక్యం నీ కోసమే అని నువ్వు అనుకున్నప్పుడు, వాక్యము నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయబడాలి? విరగగొట్టబడాలి. వాక్యాన్ని బట్టి నలగగొట్టబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యానికి ఉన్న పవర్, వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, ఒక్కళ్ళతో మాట్లాడతాడు దేవుడు. 10 మంది ఉంటే 10 మందితో మాట్లాడతాడు. అక్కడ 100 మంది ఉంటే 100 మందితో మాట్లాడతాడు. 1,00,000 మంది ఉంటే 1,00,000 మందితో మాట్లాడతాడు. 1,000,000 మంది ఉంటే 1,000,000 మందితో ఒకేసారి దేవుడు మాట్లాడతాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడేది ఒక్కళ్ళైనా అక్కడ ఎంతమంది ఉంటే అంతమందితో ఒకేసారి దేవుడు మాట్లాడగలుగుతాడు. అది దేవుని వాక్యానికి ఉన్న శక్తి, అది దేవుని వాక్యానికి ఉన్న మహిమ. ఆ వాక్యం వినిన తోడనే నీ హృదయాన్ని విరగొట్టుకొని, నలగొట్టుకొని, ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా సమర్పించాలి.
అప్పుడే నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడగలుగుతావు. అప్పుడే నువ్వు వధువు సంఘంగా సిద్ధపరచబడగలుగుతావు. అప్పుడే నువ్వు 7 ఏండ్ల పెండ్లి విందులో ఆ పరలోకపు పర్ణశాలలో నువ్వు ఉండగలుగుతావు. ఆ పరలోకపు పర్ణశాలలో మధ్యాకాశంలో జరగబోయేటువంటి ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో ఉండాలంటే ఇక్కడ నీవు ఈ పర్ణశాలల పండుగను ఆచరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్ణశాలల పండుగను ఆచరించామంటే ఎక్కడ ఊరి బయటికి పోయి తాటాకులతో పందిర్లు వేసుకొని పర్ణశాలలు కట్టుకొని అక్కడ మరి గొర్రెలు కోసుకొని లేకపోతే కోళ్ళు కోసుకొని మంచిగా పండగ ఎంజాయ్ చేయమని కాదు. పర్ణశాలల పండుగ చేయటం అంటే ఆత్మీయంగా మనం దేవుని సన్నిధికి పోగు చేయబడాలి. నెంబర్ 1, దేవుని మందిరానికి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పరదేశులు అందరూ దేవుని మందిరానికి పోగు చేయబడాలి. పర్ణశాలల పండుగలో మనం చేయాల్సిన మొదటి కార్యం గుర్తుపెట్టుకోండి, అందరూ దేవుని సన్నిధికి పోగు చేయబడాలి. వచ్చుట, చెప్పండి, వచ్చుట. రెండవది వినుట. అందరూ పోగు చేయబడాలి, అందరూ దేవుని వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. మూడవది ఇచ్చుట. దేవుడు మనకిచ్చిన శక్తి కొలది, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొలది ప్రతి వాడు తన శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. ఆమెన్. నాలుగవది అర్పించుట. చెప్పండి, నాలుగవది ఏంటి? అర్పించుట. ఏమర్పించాలి? విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా అర్పించాలి. బలులు అర్పించాలి. విరిగి నలిగిన హృదయములు అనేటువంటి బలులు దేవునికి సమర్పించాలి. ఇలాగున నీవు దేవుని సన్నిధికి పోగు చేయబడి దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకొని దేవునికి నీ శక్తి కొలది ఇచ్చి నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా అర్పించితే అదే నీ జీవితంలో నిజమైన పర్ణశాలల పండుగ. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ పండుగలో నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తే ఆ పండుగలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆమెన్. ఆ పండుగలో, ఏ పండుగలో? మధ్యాకాశంలో జరగబోయే ఆ పండుగలో పెళ్లి కుమార్తెగా, వధువు సంఘముగా నువ్వు ఆ పండుగలో ఉండాలంటే ఇక్కడ ఈ పండుగను ఆచరించి దైవ కృపను మనం పొందుదుముగాక. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. నెహెమ్యా గ్రంథంలో నుండి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పర్ణశాలల పండుగ గురించి ప్రభు మనతో మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు, నీవు నీ పరదేశులు అందరూ దేవుని సన్నిధికి పోగు చేయబడాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నువ్వు పోగు చేయబడాలి. రెండవది, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. మూడవది, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన దీవెనను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బట్టి దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వాలి. మూడవది, దేవునికి విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలులుగా సమర్పించాలి. దేవునికి బలిగా అర్పించాలి. హల్లెలూయ. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం అనే కత్తి నిన్ను గుచ్చినప్పుడు, దేవుని వాక్యం అనే సుత్తి నిన్ను తాకినప్పుడు, ఆ వాక్యం అనే కత్తి ద్వారా, ఆ వాక్యం అనే సుత్తి ద్వారా నువ్వు విరగగొట్టబడాలి, నువ్వు నలగగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఆ రీతిగా దేవుని కృపను మనం పొందినట్లుగా ప్రభువుకి చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం. ప్రకటించబడినటువంటి వాక్యమును ప్రభువు మన హృదయ గదిలో స్థిరపరిచి
వాక్యానుసారంగా ప్రభువుమని నడిపించులాగున మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, విన్న వాక్యము మా అందరి హృదయగదిలో స్థిరపరిచి వాక్యానుసారంగా మీరు మమ్మల్ని నడిపించి, ఇదిగోనైనా నిజమైనటువంటి పండుగ ఆనందాన్ని మేము అనుభవించాలంటే పండుగలో మేము చేయాల్సిన కార్యాలు నీ సన్నిధికి పోగు చేయబడాలి. నీ సన్నిధిలో వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. నీకు సమర్పించాలి, నీకు ఇవ్వాలి. విరిగి నలిగిన హృదయం నీకు సమర్పించాలి, బలిగా సమర్పించాలి. విరిగి నలిగిన హృదయం నీకు బలిగా సమర్పించాలి. మా కానుకలు మీకు సమర్పించాలని మీరు మాతో తేటగా మాట్లాడారు. ఆ రీతిగా అయా నీ సన్నిధిలో మేము కూడినప్పుడెల్లా మేము చేసి పరలోక రాజ్యం కొరకు పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయము దయచేసి దీవించుమని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం.